హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిజోడి 27వ భాగాన్ని వినేద్దాం. షూటింగ్ అవడంతో గెస్ట్ హౌస్కి వచ్చి ఫ్రెష్ అవ్వడం ఆర్కే. సార్, మీరు చెప్పినట్లే చంటి ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేశాను అన్నాడు. థ్యాంక్ యూ మూర్తి. ఎక్కడున్నాడు ఇంతకీ? బయట గార్డెన్లో ఉన్నాడు సార్. ఏం చెప్పి తీసుకొచ్చావు మూర్తి? ఏముంది సార్, ఆర్కే సార్తో ఫోటో దిగాలని ఉంది అని అడిగాడు షూటింగ్ ప్లేస్ దగ్గర. అదే ఛాన్స్ అనుకుని సాయంత్రం సార్ ఉన్న గెస్ట్ హౌస్కి వచ్చేసేయి అన్నాను. నువ్వు భలేవాడి మూర్తి, పద వెళ్దాం అంటూ ఇద్దరు గార్డెన్ వైపుకి వెళ్లారు. నమస్తే సార్ అంటూ తలకి చుట్టుకున్న టవల్ విప్పుతూ చైర్లో నుంచి పైకి లేచాడు చంటి. కూర్చో చంటి అన్నాడు. అయ్యో పర్వాలేదు సార్, మీతో ఫోటో దిగాలని వచ్చాను. అవునా మూర్తి, నాకు చంటికి ఒక ఫోటో తీ అన్నాడు. అలాగే సార్ అంటూ చంటి చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని ఫోటో తీశాడు మూర్తి. నా జన్మ ధన్యమైపోయింది అంటూ కోతిలా ఎగిరి మరీ మూర్తి చేతిలో ఫోన్ తీసుకున్నాడు చంటి. చంటి, చెప్పండి సార్. ఏంటివి అంటూ మట్టికుండ వైపు చూపించాడు ఆర్కే. అవా కళ్ళు సార్, మా బాస్కి తెచ్చాను. ఆయన రాత్రి పడుకునే ముందు పొలం దగ్గర కూర్చుని కళ్ళు తాగటం అలవాటు సార్. అవునా, ఎవరు మీ బాసు? ఇంకేవే సార్, ఇప్పుడు మీరుంటున్నారు కదా ఈ గెస్ట్ హౌస్ ఆయనదే. ఈ ఊరికి పెద్ద, ఇంకా రైతులందరికీ కూడా తోడుగా ఉండేది దేవాంశ్ బాబు. దేవాంశా అంటూ ఆర్కే ఆలోచిస్తూ, దేవాంశ్ అంటే మీ అమ్మగారి అబ్బాయా? అవును సార్. ఆయనే కదా ఉదయం ఎవరు అశోక్ ఇంటికి వెళ్ళారని ఏదో చెప్పి భయపడ్డావు? సార్, ఎప్పుడు లేనిది మా దేవాంశ్ బాబు అశోక్ గారింటికి వెళ్ళారు. అందుకే మా అమ్మగారు కోపడ్డారు. ఎందుకు కోపడ్డారు చంటి? అశోక్ అంటే ఎవరు? అశోక్ ఎవరో కాదు సార్, మా ఊరివాడే. కాకపోతే అందరికీ దూరంగా ఉంటాడు. చాలా మంచోడు, తెలివైనవాడు. ఇంకా వాడి కొడుకు భరత్. అమ్మో అంటూ గుండెల మీద చేయి వేసుకున్నాడు చంటి. ఎప్పుడైతే చంటి నోటి నుంచి భరత్ పేరు వచ్చిందో ఆర్కే ఆనందానికి అవధులేవు. తన అత్తయ్య ఫేస్ ఈరోజు ఎలా అయినా ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయిపోయాడు. అమ్మో అంటున్నావు, భరత్ మంచోడు కాదా? ఏం మంచోడు కాదు సార్. అమ్మో, వాడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పైకి కనిపించని కిల్లర్. ఎవరైనా తన ఫ్యామిలీ గురించి ఏమన్నా అన్నా సరే లోపలున్న మక్కిలన్నీ ఇరిగిపోయేలా కొడతాడు. ఒకసారి ఏదో పొరపాటున మా ఊరిలో ఒక కుర్రాడు వాడి అక్క గురించి ఏదో కామెంట్ చేశాడు అని వాడి చెయ్యి ఇరగొట్టడమే కాకుండా తుక్కు రేగల చితక్కొట్టాడు. అందుకే వాడి పేరు వింటే కొంచెం చెమట పడుతుంది. పర్వాలేదే, హీరోని మా బామర్ది అనుకుని చంటి వైపు చూశాడు. అప్పటికే చంటి కొంచెం కళ్ళు తాగి ఉండడం వలన పురాణం చెప్పినట్లు ఆర్కేకి అంతా చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు కూడా కళ్ళు తాగావా చంటి? ఆర్కే మాటికి చంటి సిగ్గుతో, అంటే మా బాస్కి తెచ్చినప్పుడు కొంచెం తాగుతాను సార్, అదో అలవాటు అంతే. భరత్ అంటే అంత భయమా? అవును సార్. ఇంకా చెప్పాలంటే భరత్కి ఒక అక్క ఉంది. ఆ అమ్మాయి పేరు భానుమతి. చాలా బొద్దుగా ఉంటుంది, మంచిది కూడా. కానీ ఎందుకో తెలియదు సార్, పెళ్లి టైంలో ఎవరితోనో లేచిపోయింది. ఆ మాటకి ఆర్కే పిడికిలు బిగించాడు. అవును సార్, ఆ అమ్మాయి గురించి అయితే చాలా విన్నాను. వాళ్ళ నాన్న అంటే తనకి ఎక్కడ లేని ప్రేమ. అంతేకాదు చాలా మంచి అమ్మాయి, డాక్టర్ చదివింది. నిజం చెప్పాలంటే ప్రేమ దోమ ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండే అమ్మాయి. అలాంటిది గుడిలో తన పెళ్లి జరుగుతుందని అనగా ఆ రోజు రాత్రే వెళ్ళిపోయింది. పాపం ఆ అమ్మాయి అలా వెళ్ళిపోగానే అశోక్ గారికి హార్ట్అటాక్ వచ్చింది. ఆర్కే షాక్గా చూశాడు చంటి వైపు. ఏంటి, హార్ట్అటాక్ వచ్చిందా? అవును సార్, ఇంటి పరువు పోతే ఏ తండ్రికైనా హార్ట్అటాకే కదా సార్ వచ్చేది. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు. చాలా మంచిది సార్ ఆ అమ్మాయి. కానీ ఎందుకు ఇలాంటి పని చేసిందో ఎవరికీ అర్థం కావడం లేదు. అందుకే మా దేవాంశ్ గారు పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పలకరించారు. అవునా? అవును సార్ అంటూ టైం చూసుకుని, సార్ ఇంకా నా టైం అయిపోయింది. ఈ పాటికే మా బాస్ నా కోసం ఎదురు చూస్తారు. వెళ్తాను సార్. చంటి, ఆ అశోక్ గారి కోసం వింటుంటే చాలా మంచి వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడుంటారు? 2 వీధులు దాటితే వాళ్ళ ఇల్లు సార్, పొలానికి దగ్గరగా ఉంటుంది. ఇంకా నేను వెళ్తాను సార్ అన్నాడు. బాయ్ చంటి అంటూ ఆర్కే అక్కడే ఉన్న చైర్లో కూర్చుని, భాను ఇలా చేసినందుకు మామయ్యకి హార్ట్అటాక్ వచ్చిందా? ఏమైంది సార్, ఏదో ఆలోచిస్తున్నారు అన్నాడు మూర్తి. ఏం లేదు మూర్తి, అసలు భాను తొందరపడి వచ్చేసింది. తన సమస్య తన ఇంట్లో వాళ్ళకి చెప్పు ఉంటే ఇంత దూరం వచ్చేదే కాదేమో. ఏంటి సార్ మీ మాట్లాడేది? ఏం లేదు మూర్తి, కార్తీ, మనం ఒకసారి మామయ్య ఇంటి దగ్గరికి వెళ్దాం. సరే సార్. ఈ రౌడీది ఏం చేస్తుందో, అసలు ఫోన్ కూడా చేయలేదు అనుకుని భాను కోసం ఆలోచిస్తూ ముందుకు నడిచాడు ఆర్కే. సార్, 2 వీధులు దాటేశాం, కానీ ఎక్కడ ఇల్లు? ఆర్కే విండో బయటికి చూస్తూ, పొలం దగ్గరగా ఉంటుంది అన్నాడు కదా చంటి అంటూ చుట్టూ చూశాడు. పచ్చని పొలానికి దగ్గరగా ఉన్న ఇంటిని చూడగానే, మూర్తి ఒకసారి రైట్ సైడ్ చూడు, నాకు తెలిసి అదే అయి ఉంటుంది. ఓకే సార్.
కార్ ఇంటికి కొంచెం దూరంలో ఆపు అన్నాడు. అంటూ మూర్తి ఇంటికి కొంచెం దూరంగా కారు ఆపాడు. సార్, ఇదే అంటారా ఇల్లు? నేను ఇదే అనుకుంటున్నాను అంటూ ఇంటి వైపు చూశాడు. ఇల్లు చాలా అందంగా ఉంది. ఆర్కే అలానే విండో నుంచి ఆ ఇంటిని చూశాడు. ఒక పావు గంట తర్వాత బయటకొచ్చింది ఆమెని. పచ్చని కాటని చీరలో ఎంత పద్ధతిగా ఉన్నా తన అత్తని చూసి ఎంతగానో మురిసిపోయాడు ఆర్కే. తనకి తెలియకుండానే కంట్లో నీళ్ళొచ్చాయి. సార్, ఆ మేడంనా మీ అత్తయ్య? అవును మూర్తి అంటూ ఆమెని వైపు అలానే చూశాడు. పూల మొక్కలకి నీళ్లు వేస్తుంది. అమ్మా అమ్మా, నా షర్ట్ ఎక్కడ పెట్టావే, అసలు కనిపించడం లేదు అంటూ పెద్దగా అరుస్తూ భరత్ బయటకొచ్చాడు. 6 అడుగుల దేహంతో కట్టిపడేసే అందంతో ఉన్న తన బామర్దిని చూడగానే ఆర్కేకి మాటలు రాలేదు. అబ్బా, సరిగా చూసావా? డ్రెస్సింగ్ రూమ్లో ఉంటుంది చూడు. చూశానమ్మా, కానీ కనిపించడం లేదు అంటూ నడుము దగ్గర 2 చేతులు పెట్టుకుని, రావే బాబు, అసలే టవల్తో ఉన్నాను అన్నాడు. ఆమెని వెనక్కి తిరిగి, కొంచెం కూడా సిగ్గులేదరా, ఇలా టవల్తో వచ్చేసావు? అసలు ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు మొక్కలతో ఉంటావు? భరత్, నువ్వు ముందు లోనికి వెళ్ళరా, అసలు ఏంటి అవతారం? నువ్వు ముందు నాకు షర్టు తీయమ్మా, లేదంటే ఇక్కడి నుంచి కదలను అన్నాడు. ఆ మాటకి ఆమెని కోపంగా వెనక్కి తిరిగింది. అప్పటికే ఎదురింటి అమ్మాయి చదువుకోవటం మానేసి మరీ మేడపై నుంచి భరత్ కండలు చూస్తుంది. రేయ్, ఒక్కసారి వెనక్కి తిరుగు. దేనికమ్మా అంటూ హెయిర్ విదిలించుకుంటూ వెనక్కి తిరిగాడు. తన వైపే చూస్తున్న ఆ అమ్మాయిని చూడగానే భరత్ కోపంగా నాలుక అడ్డకరుచుకొని చూపుడు వెళుతూ చంపేస్తాను అంటూ సైగ చేశాడు. ఆ అమ్మాయి బుక్ వదిలేసి మరీ పారిపోయింది. రే, ఎందుకురా ఆ అమ్మాయిని అలా భయపెట్టేశావు? సైట్ కొట్టచ్చు కదా, పైగా చాలా మంచి అమ్మాయి, నాకు బాగా నచ్చింది. తను మన ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది. అసలు నువ్వు తల్లివేనా? ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి 4 దులపటం మానేసి సైట్ కొట్టమని సలహాలు ఇస్తున్నావా అంటాడు. భరత్ నెత్తమైన మొట్టికాయ వేసి, ఒంటి మీదకి వయసు వచ్చింది, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా? నేను ఇంకా చిన్న పిల్లాన్నే, అప్పుడే నన్ను గోతులో తొయ్యాలని చూడకు అంటూ చుట్టూ చూశాడు. మరో 2 అమ్మాయిలు తన వైపు చూడడం చూసి, హే, మీకు పని పట్టలేదా? నాకు సైట్ కొడుతున్నారు. నాకు గాని తిక్కరేందంటే మీ బాబులతో చెప్పి తోలు వలిచేలా చేస్తాను, పొండి అవతలకి అంటూ గట్టిగా అరిచాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఆర్కే, మూర్తి తమలో తామే నవ్వుకుంటున్నారు. ఏంట్రా, మన వీధిలో నీకు ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో చూడు, సైట్ కొట్టడం మానేసి అలా తిడతావేంటి? అమ్మా అంటూ కోపంగా చూశాడు. పద పద, నీ షర్ట్ తీస్తాను. అయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని? మన రైతులకి కూలి పనులు డబ్బులు ఇవ్వాలి. నువ్వు తొందరగా నా షర్ట్ ఇంకా టీషర్ట్ ఇస్తే ఆ డబ్బులు ఇచ్చేసి తొందరగా ఇంటికి వచ్చేస్తాను అంటూ విజిల్ వేశాడు. భరత్ వైపు చూసిన ఆమెని, నిజంగా నీకు మా అన్నయ్య లక్షణాలు కొన్ని వచ్చాయిరా. వాడు అంతే, ఎవరైనా అమ్మాయి తన వైపు కన్నెత్తి చూసినా చాలు ఇలానే సీరియస్గా తిట్టేవాడు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు అంటూ వాటర్ క్యాన్ పక్కన పెట్టి లోనికి నడిచింది. భరత్ హెయిర్ విదిలించుకుంటూ లోపలికెళ్ళాడు. సార్, మీ బామర్ది అమ్మాయిలంటే గిట్టదనుకుంటా. సరైన అమ్మాయి కనిపించి హార్ట్ని టచ్ చేసే వరకు ఈ కోపాలన్నీ మూర్తి, తర్వాత సీన్ అంతా మారిపోతుందిలే అన్నాడు. ఎస్ సార్, మీరు చెప్పింది నిజమే. ఏమాత్రం మీ బామర్ది సినిమా ఇండస్ట్రీకి అడుగు పెడితే అంటూ మూర్తి మాట పూర్తయ్యేలోపే, ఖచ్చితంగా నాకు పోటీ వస్తాడు, అంతే కదా? మూర్తి నవ్వి, ఎంతమంది పోటీ వచ్చినా మీ మార్క్ ఎప్పుడు ఎలానే ఉంటుంది సార్. కారు గెస్ట్ హౌస్కి పోనీమంటారా? పోనీ మూర్తి, రేపు ఎలా అయినా సరే మా అత్త ఇంట్లోకి అడుగు పెట్టాలి. అది ఎలానో జరుగుతుందిలే సార్. మీరు ఎలానో ఈ పాటికి ప్లాన్ వేసే ఉంటారు కదా. ఆ మాటకి మన ఆర్కే ఎప్పట్లానే చిన్న స్మైల్ ఇచ్చాడు. గుడ్ ఈవినింగ్ తాతయ్య అన్నది. ఏంట్రా, ఆఫీస్ నుంచి ఈరోజు ఇంత లేటుగా వచ్చావు? హలో, టైం చూడండి తాతయ్య, ఈరోజే కాస్త ఎర్లీగా వచ్చాను అన్నాడు. ఎందుకు వచ్చావో నాకు తెలుసులే. అదర్ ఏమీ అర్థం కాక, ఏంటి ఎందుకు వచ్చానో మీకు తెలుసా అన్నాడు. నువ్వు వేసే వేషాలు నాకు తెలుసు, కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే మీ వదిన ఇక్కడికి వచ్చిందిరా. అవునా? నన్ను ఎంత ప్రేమగా తాతయ్య అని పిలిచిందో తెలుసా? నీ మాటలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది తాతయ్య. ఏంటి ఈరోజు ఏమన్నా స్పెషలా? అవునరా. ఏంటి తాతయ్య అంటూ సూటు విప్పి సోఫాలో కూలబడి, చెప్పు తాతయ్య అంటూ పక్కకు చూశాడు. చీర కొంగు నాభి దగ్గర దోపుకొని కాఫీ కప్తో కిచెన్ రూమ్ నుంచి వస్తుంది ఆద్య. రెడ్ కలర్ చీర, నుదుటిన చిన్నగా మెరుస్తున్న చెమట. తదేకంగా ఆమెని ఎప్పట్లానే స్కాన్ చేశాడు మన అదరు. కొంచెం ఈ లోకంలోకి ఉంటావా అన్నాడు. జగదీష్ గారి మాటలకి తేరుకొని, నేను ఇక్కడే కదా ఉన్నాను, ఏ లోకంలో ఉంటాను? బావా కాఫీ అన్నది. ఏమున్నావే బాబు, ఏమీ తెలియని పసివాన్ని చీరకట్టుతో నన్ను అల్లాడిస్తున్నావు కదే. ఏట్రా, కాఫీ కప్ తీసుకోవడం మానేసి ఏదో ఆలోచిస్తున్నావు అన్నాడు జగదీష్. అబ్బే ఏం లేదు తాతయ్య అంటూ ఆద్య వైపు చూశాడు. కాఫీ కప్ అదర్ చేతికిచ్చి మరో కప్ జగదీష్ గారికి ఇవ్వటానికి వెనక్కి తిరిగింది. తనలోని తాను నవ్వుకుంటూ ఆమె నడుపు వంపుల్లో గిల్లాడు. ఆద్య కంగారుగా వెనక్కి తిరిగింది.
ఏమైందమ్మా కంగారు పడుతున్నావు? ఏం లేదు తాతయ్య అంటూ అదర్ వైపు కోపంగా చూసింది. కాఫీ టేస్ట్ అయిపోయింది తాతయ్య అంటూ ఆమె నడుం వైపు గుచ్చి చూసి కన్ను కొట్టాడు. ఆద్య కోపంగా పటపట పళ్ళు నూరేస్తుంటే, ఆద్య నీకు ఆ విషయం చెప్పనా? నీ కాఫీ తాగితే చాలు ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ అంతా ఎగిరిపోయి ఏదో తెలియని కొత్త ఉత్సాహం వస్తుంది అంటూ ఆమె పెదవుల వైపు చూశాడు. అతని కాఫీ అంటుంది మార్నింగ్ అతను పెట్టిన ముద్దు గురించని ఆద్యకి స్పష్టంగా అర్థమైంది. డైలీ ఇలానే నాకు కాఫీ ఇవ్వు ఆద్య, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, ఒక్కోసారి అర్ధరాత్రి వరకు ఆఫీస్ వర్క్ చేస్తాను, అలాంటి టైంలో కూడా నువ్వు నాకు కాఫీ ఇస్తావు కదా అంటూ నాలుక తడి చేసుకుని కాఫీ సిప్ చేశాడు. ఆధారు మాటలకి ఒకవైపు కోపం మరోవైపు సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి. అంత బాగా నచ్చిందా నా మనవరాలు కాఫీ అన్నాడు. అవును తాతయ్య అంటూ నవ్వు ఆపుకుని, నిజంగానే నీ కాఫీలో ఏదో మాయ ఉంది ఆద్య, అందుకే బాగా అలవాటు పడిపోయాను. వీడికి అసలు సిగ్గే లేదు, మాటలతో తలెత్తకుండా చేస్తున్నాడు అనుకుని జగదీష్ గారిని చూసింది. కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ ఉన్నారు. కోపంగా కాఫీ కప్ కోసం ముందుకు వంగి అదరు కాలు మీద కాలు వేసి గట్టిగా నలిపేస్తూ, చంపేస్తాను డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడేవంటే అంటూ అతని చేతిలో కాఫీ కప్ తీసుకుంటూ ఉంటే అదరు ఆద్య చెవి దగ్గర ఫేస్ పెట్టి చాలా హస్కీగా, బెడ్రూమ్కి పద, ఎలా చంపుతానో చూస్తాను. ఆమె చెవి అంచున చిన్నగా కొరికి, అల్లాడిస్తున్నావు కదా చీరలో, కొంచెం దూరంగా ఉండు, అసలే మార్నింగ్ కాఫీ రుచి చూశానేమో, మైండ్ ఇప్పటికే రకరకాలుగా ఉంది, ఏ మాత్రం నువ్వు ఇలా దగ్గరగా వచ్చి మాట్లాడేవంటే ఏదేదో చేసేసి నేను అల్లుకుపోతానే బాబు, అసలే ఏమీ తెలియని అమాయకుని అంటూ ఆమె చెంప తన చెంపకి తగిలేలా రాస్తూ మరి సోఫా వెనక్కి వాలాడు. ఎప్పట్లానే ఆద్య భయంతో బిగుసుకుపోవటమే కాకుండా మరింతగా చెమటతో తడిసిపోయింది. అదరు ఏమీ ఎరగనట్లు, తాతయ్య ఏదో చెప్తానన్నావు కదా, ముందు పేపర్ చదవటం ఆపి విషయం చెప్పు. అప్పటికే ఆద్య కాఫీ కప్స్ పట్టుకొని కిచెన్ రూమ్లోకి వెళ్తూ ఉంటే జగదీష్ గారు చూసి, నువ్వు ఏదో బిజీలో ఉన్నావు కదరా, అందుకే కామ్గా పేపర్ చదువుతున్నాను అన్నాడు. ఏంటి మా తాతయ్య మాటలు ఏదో తేడాగా ఉన్నాయే, ఈ మధ్య నీళ్ళలో తేడా వస్తుంది కదరా, అందుకు తెలిసిందన్నమాట. కనిపించేలా నువ్వు చిందులు వేస్తుంటే ఎలా తెలియకుండా ఉంటుంది, ఈ విషయం నా కొడుకుతో చెప్పనా ఒకసారి? అలాంటి సాహసాలు అప్పుడే వద్దులే తాతయ్య, దానికి ఇంకా టైం ఉంది కదా. పెద్ద ద్వేషముదురురా నువ్వు. అదరు నవ్వుకొని, చెప్పు తాతయ్య ఏదో చెప్పాలంటున్నావు. ఈరోజు నా కూతురు పుట్టినరోజురా, కనీసం తనతో మాట్లాడాలన్న భయం వేస్తుందే. యామిని అత్తయ్యతో మాట్లాడాలంటే భయం ఎందుకు తాతయ్య? యామిని అత్తయ్యతో కాదురా, ఆమెని అత్తయ్య పుట్టినరోజు ఈరోజు. అవునా, అయితే ఫోన్ చేసి విష్ చేయి, లేట్ ఎందుకు తాతయ్య? ఏంట్రా వెటకారమా? లేదు తాతయ్య, కానీ ఎందుకు భయం వేస్తుంది అంటున్నావు? మరి భయం వేయదా? మీ అత్త పుట్టినరోజు చేసుకోదు, కానీ ఆ రోజున మాత్రం ఎంతో సంతోషంగా నాతో ఉండేది. మీ నాన్న అయితే ఎంత గౌరవం చేసేవాడో, తనకిష్టమైన వంటకాలు వండి తన చేత్తోనే ప్రేమగా తినిపించేవాడు. అంతేకాదు, తను ఏడిస్తే తల్లడిల్లిపోయేవాడు. తనకి ఏ చిన్న కష్టం వచ్చినా మీ నాన్న కన్నీరు కార్చేవాడు. అంతలా మీ అత్తని పసిపాపలా చూసుకున్నాడు అంటూ ఆమెని మహాదేవ్ మధ్యన ఎంత బాండింగ్ ఉందో చెప్పడం మొదలుపెట్టాడు జగదీష్. అంతా వింటున్న అద్దరు కామ్గా తన తాతయ్య వైపే చూస్తాడు. ఏమైందిరా అలా చూస్తున్నావు? మిమ్మల్ని ఒకటి అడగనా తాతయ్య? చెప్పురా. ఇన్ని సంవత్సరాలంటే నాన్న పంతంతో దూరంగా ఉన్నాడు, కానీ మీరెందుకు అత్తయ్యకి దూరంగా ఉన్నారు? మీకు అంటే అత్త మీద కోపం లేదు కదా, మరి ఎందుకు అన్నీ తెలుసుండి కూడా ఇలా కామ్గా ఉన్నారు? మీ నాన్న మాటలకి మీ అత్త మాటలకి ఇలా కామ్గా ఉన్నాను. అద్దరు అర్థం కానట్టు చూశాడు. జగదీష్ గారు నవ్వి, ఆమెని కోసం మీరు పాకులాడితే నేను చచ్చినంత ఒట్టే అంటూ మీ నాన్న కోపంగా మాట్లాడితే ఏమాత్రం నా గురించి మీరు బాధపడినా, అలానే నన్ను మళ్ళీ ఇంటికి రప్పించాలని చూసినా నేను చచ్చినంత ఒట్టే అంటూ ఇద్దరు మాటలతో ఆ రోజున నన్ను మూగవాణ్ణి చేసేశారు. అప్పటి నుంచి మీ తాతయ్య సైలెంట్ అయిపోయాడురా. జగదీష్ గారి కంట్లో తడి చూసిన అదరు, అంతలా ఇద్దరు కోపంగా మాట్లాడారా? అవును, ఆ రోజున దేవా కూడా మీ నాన్న పక్కన ఉండేసరికి మీ నాన్న కోపం తారాస్థాయికి చేరింది. ఎప్పుడూ లేనిది మీ నాన్న కోపంతో మనసు విరేలా మాటలు మాట్లాడేసరికి మీ అత్త తట్టుకోలేకపోయింది. అదరు ఆలోచిస్తూ, ఇంతకీ ఈ దేవా ఎవరు? మీ నాన్న ఫ్రెండ్. అంతేకాదు, దేవానిచ్చి మీ అత్తకి పెళ్లి చేయాలని చూశాడు. అతన్ని కాదని అశోక్ని పెళ్లి చేసుకుందని మీ నాన్న కోపం. మొత్తం కథంతా అర్థమైనట్టుగా అదరు ఆలోచించడం మొదలుపెట్టాడు. జగదీష్ గారు కళ్ళు తుడుచుకొని గుమ్మం వైపు చూశారు. అప్పటికే మహాదేవ్ కోపంగా తన తండ్రి వైపు చూస్తున్నాడు. ఫ్రెష్ అవ్వు అదరు అంటూ కొడుకు వైపు కోపంగా చూసి తన రూమ్కి వెళ్లారు. జగదీష్ మహాదేవ్ కోపంగా ఆమని కోసం తలుచుకుని పెద్ద అడుగులతో తన రూమ్కి వెళ్లారు. ఇదంతా చూసిన అదరు, నేను చేయాల్సింది నేను చేస్తాను, ఎలానో మా అన్నయ్య ఏం చేయాలో ఈ పాటికే ప్లాన్ వేసుంటాడు అనుకుని ఆలోచిస్తున్నాడు. కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆద్య నుదుటిన పట్టిన చెమట తుడుచుకుని తన రూమ్కి వెళ్తుంటే
ఆమె పట్టీల శబ్దం తన చెవులకి చేరేసరికి అదరు ఆమె నడక చూసి సోఫా వెనక్కి వాలి. దీని పని బాగుంది, అందంగా రెడీ అయి నన్ను అల్లాడిస్తుంది, వెంటనే దీన్ని కంట్రోల్లో పెట్టేవాలి అనుకుని ఫోన్ తీసుకుని మెసేజ్ టైప్ చేసి ఆమెకి సెండ్ చేశాడు. స్టెప్స్ ఎక్కుతున్న ఆద్య ఫోన్లో మెసేజ్ చూసి, చాలా చిరాగ్గా ఉంది, స్నానానికి నీళ్ళు పెట్టు, 10 నిమిషాలు రూమ్లోకి వస్తాను. ఆ మెసేజ్ చదివి కోపంగా వెనక్కి తిరిగింది. ఆమె వైపు చూడకుండానే మళ్ళీ మెసేజ్ సెండ్ చేశాడు. చెప్పింది చెయ్యి, మరీ హార్ట్గా చూడకు, పిల్లోడు అస్సలే మామూలుడు కాదు, నీకే డేంజర్. మెసేజ్ చదివిన ఆద్య కోపంగా పళ్ళు నురేసి స్పీడ్గా స్టెప్స్ ఎక్కింది. ఆమె వెళ్ళిన వైపే చూసి తనలోని తను నవ్వుకున్నాడు అదరు. చేతిలో ఫోన్ మెసేజ్ టోన్ రావడంతో ఓపెన్ చేశాడు. నేను పెట్టను, నీ కంత్రి విషయాలు నాకు తెలుసు, పెద్ద మాయగాడివి నువ్వు. నీ మాటలు వింటుంటే సిగ్గుతో తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. ఆ మెసేజ్ చదివి తనలోని తాను ముసుముసుగా నవ్వుకున్నాడు. మార్నింగ్ నుంచి భాను హాస్పిటల్లో కనిపించలేదు. సౌమ్య ఆలోచిస్తూ హాస్పిటల్కి కూడా రాలేదు. పొద్దుననగా ఏడుస్తూ ఫ్లాట్కి వెళ్ళింది. అసలు ఏమైంది, దానికి అడుగుతున్నా కూడా చెప్పడం లేదే, పైగా కొత్తగా మాట్లాడుతుంది అనుకుని ఆలోచిస్తూ ఫ్లాట్కి వచ్చింది సౌమ్య. అప్పుడే స్నానం చేసి సోఫాలో కూర్చుంది భాను. భాను వచ్చేసావా, పద భోజనం వడ్డిస్తాను అన్నది. భాను ఫేస్ చూసింది. ముఖమంతా కందిపోయి కనురెప్పలు కూడా వాచిపోయాయి. ఎందుకు ఉదయం నుంచి ఏడుస్తున్నావే, ఏమైందే, మనసు బాలేదా అంటూ లాలనిగా అడిగింది సౌమ్య. అలాంటిది ఏమీ లేదే, నాకు ఒక్కోసారి అంతే ఏదో తెలియని దుఃఖం వచ్చేస్తుంది, అందుకే అలా ఏడ్చాను. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దు గాని. భాను నిజం చెప్పు, నువ్వు సుహా గారి దగ్గర నుంచి బయటకు వచ్చాక నీ ఫేస్లో ఏదో ఆనందం, బాధ రెండూ నాకు కనిపించాయి, కానీ సడన్గా ఎందుకు మహాదేవ్ గారి వైపు చూసి ఏడుస్తూ వచ్చేసావు, చెప్పు భాను. సుహా ఆంటీ ఎవరో తెలుసా? ఇంకెవరు, ఆర్కే సార్ వాళ్ళ అమ్మ. భాను అదోలా నవ్వి, కాదే, స్వయాన నాకు అత్త, మహాదేవ్ గారు ఎవరో కాదు, స్వయాన నా మేనమామ. బుర్రంతా దిమ్ముగా అయిపోయింది సౌమ్యకి. భాను అవునే, బుర్రంతా దిమ్ముగా అయింది కదా, నాకు పొద్దుటి నుంచి అలానే ఉంది. ఇదేంటే ఇలాంటి ట్విస్ట్ ఇచ్చావు? నాకే ఉదయం నుంచి బ్రెయిన్ పనిచేయటం లేదే, నీకు ఇలా అనిపించడంలో తప్పులేదులే, కానీ ఎందుకే నువ్వు బాధగా ఉన్నావు? ఏం చేయమంటావు, ఏదో తెలియని బాధ మనసులో లేకుండా చేస్తుంది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎందుకు అంతగా బాధపడుతున్నావు? ఏం లేదే అంటూ తన రూమ్కి వెళ్ళింది భాను. నేను తన మరదళ్ళని ఆ రాస్కల్కి తెలుసా? ఆ రాస్కల్ పెళ్లి టైం దగ్గర పడుతుంది, తన నుంచి దూరంగా వెళ్ళాలి. పొద్దుటికల్లా నేను అసలు ఈ ఫ్లాట్లోనే ఉండను, కానీ చివరిసారిగా ఆర్కేని చూడాలని ఉంది. ఎంతగా మైండ్ డైవర్ట్ చేద్దామన్న అసలు రాస్కల్ ఆలోచనలు నన్ను క్షణం కూడా కుదురుగా ఉండనీయటం లేదు అనుకుని వెంటనే ఫోన్ తీసుకుని ఆర్కేకి కాల్ చేసింది. అప్పుడే స్నానం చేసి డ్రెస్సింగ్ అవుతున్న ఆర్కే ఫోన్లో తన రౌడీ ఫోటో చూడగానే ఎక్కలేని సంతోషం. ఫాస్ట్గా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి చెవు దగ్గర పెట్టుకున్నాడు. భాను ఏం మాట్లాడలేదు, అలాగే మౌనంగా ఉంది. ఇటు ఆర్కే కూడా ఏం మాట్లాడలేదు. షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఏమైందే, ఏడుస్తున్నావు అన్నాడు. మౌనంగా ఉంది. రౌడీ, ఆ పిలుపులో ఎంతో ప్రేమ. ఆర్కే వాయిస్ వినగానే తన హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఏడవటం ఆపై ముందు అన్నాడు. మౌనంగా చెంపల మీద కన్నీరు తుడుచుకుంది. తిన్నావా అన్నాడు. మౌనంగా ఉంది. రౌడీ మాట్లాడే, ఇలా ఫోన్ చేసి ఏడిస్తే నేనేమైపోవాలి అన్నాడు. నువ్వు బావా అని తెలిసిన దగ్గర నుంచి నువ్వు నా సొంతం అనిపిస్తుంది, కానీ నీకు దూరంగా నేను అసలు ఉండలేను ఆర్కే అనుకుని బలవంతంగా ఏడు పాపుకుంది. అమ్మ దగ్గరికి వెళ్ళావా అన్నాడు. భోజనం చేసావా? రౌడీ ఏమైందే? ఐ మిస్ యూ, నువ్వు నాకు అసలు నచ్చలేదు, పెద్ద రాస్కల్ గాడివి నువ్వు, ఐ హేట్ యూ, ఐ మిస్ యూ ఆర్కే అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆర్కే కంట్లో తడి మొదలైంది. చాలా గట్టిగా ఏడుస్తుంది భాను. ఆమె ఏడుపు వినేసరికి ఆర్కే మనసంతా తనలో లేకుండా పోయింది. రౌడీ, ఐ హేట్ యూ రిషి, ఐ హేట్ యూ అన్నది. ప్రేమగా నువ్వు నన్ను రిషి అని పిలవాలి అన్న తన మాటలు గుర్తుకొచ్చి ఆర్కే కామ్గా ఉన్నాడు. భాను ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇది రిషి అని పిలిచిందంటే నన్ను బాగా మిస్ అవుతుంది, వెంటనే దీన్ని చూడాలి అనుకుని కామ్గా భాను ఏడుపు వింటున్నాడు. ఏడిస్తే నువ్వు నన్ను కొడతావని తెలుసు, కానీ నీకోసమైనా నన్ను ఏడవని ఆర్కే, ఎందుకు నువ్వు సడన్గా దూరంగా వెళ్ళిపోయావు, ఇంట్లో ఉండొచ్చు కదా అన్నది. మౌనంగా ఉన్నాడు. ఏడిస్తే కొడతావు కదా, ప్లీజ్ ఒక్కసారి నన్ను కొట్టు అన్నది. మౌనంగా ఉన్నాడు. ఐ హేట్ యూ ఆర్కే అంటూ వెంటనే కాల్ కట్ చేసింది. ఆర్కే అలానే చెవు దగ్గర ఫోన్ పెట్టుకుని కనులు మూసుకున్నాడు. సార్, మిల్క్. మూర్తి, చెప్పండి సార్. ఏం చేస్తావో నాకు తెలీదు, నాకు అర్జెంటుగా చాపర్ రెడీగా చెయ్యి. సార్ ఏమైంది? మూర్తి, టైం లేదు, చెప్పించేయి అంటూ చేతిలో ఉన్న మొబైల్ పాకెట్లో పెట్టుకుని మరో చేతిలో ఉన్న పేపర్స్ కబోర్డ్లో పెట్టి సీరియస్గా బయటికి నడిచాడు. మూర్తి ఆర్కే చెప్పిన పని చేయడానికి వెంటనే అదర్కి కాల్ చేయడానికి బయటికి నడిచాడు.
మూర్తి చెప్పండి సార్, చాలా ఫాస్ట్గా పనిచేయి అంటూ ఫేస్ అంతా వాష్ చేసుకున్నాడు. ఎస్ సార్ అంటూ భయంగా ఆధార్ నెంబర్కి డయల్ చేశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.